అమ్మని నిన్ను వదిలేసిన గుళ్ళో. హలో, ఎక్కడున్నా బావా? బజార్లో టీ తాగుతున్నాను. గంట క్రితం ఎక్కడున్నా బావా? గుళ్ళో. గుడికి ఎవరెవరు వెళ్ళారు బావా? ఇంకెవరో, నువ్వు నేను. అమ్మని నిన్ను వదిలేసిన గుళ్ళో. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఖతం. దేవి, కొన్ని మంచిగా పెట్టరా. నీకు సర్ప్రైజ్. కళ్ళు మూసుకో. ఎవరా నాన్న? ఒకసారి కళ్ళు మూసుకో నాన్న. సరే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్స్ రా నాన్న. ఇదంతా అమ్మ ప్లానింగ్ నాన్న. ఇదిగో బావా, ఇప్పుడు ఎందుకే? మా కోసం అంత కష్టపడతాం, నీ కోసం ఈ మాత్రం కూడా చేయలేనా బావా? ఒకసారి ఇది ఓపెన్ చేయి డాడీ. ఏంటి ఇది? ఉప్పాడు పట్టు చీర బావా, జస్ట్ 6,000 ఫాదర్స్ డే నీకోసమే తీసుకున్నాను. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇదంతా అమ్మ ప్లానింగ్ నాన్న. నువ్వు అమ్మ ప్లానింగ్ అన్నావే, అప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిరా. ఈ పట్టు పేరేటో తెలుసా? रुको जरा सबर करो। ఇడ్లీ ఎలా ఉంది బావా? ఇడ్లీ బాగుంది కానీ చట్నీ కొంచెం పుల్లగా ఉంది. అది నేను వండింది కదా, పక్కన పార్వతి ఇచ్చింది. అబ్బా సాయిరామ్. చట్నీ పుల్లగానే టేస్టీగానే ఉంది. పట్టు పేరేటో తెలుసా? చల్లం పట్టు, చల్లం పట్టు. సిగరెట్ లైట్ అవుతాం. ఇదిగో. ఎంతండి? 120. అదేంటి దీని మీద 120 ఉంది, మీరు 120 అమ్మేస్తున్నారు అంటే 40 రూపాయలు ఎక్స్ట్రా అమ్మేస్తున్నారా? ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతాం. అన్ని నీకు ఎందుకు, అవన్నీ మా ఇష్టం. ఏదో ఒకసారి ఇప్పుడు కెమెరా చూసి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈయన సిగరెట్ 120 రూపాయలు, సిగరెట్ 160 రూపాయలకి అమ్మేస్తున్నారు. 40 రూపాయలు ఎంఆర్పీ కంటే ఎక్స్ట్రా ఉంటుంది. దీన్ని మన అందరం అరికట్టాలి. అలాగా? నువ్వు కూడా చెప్పు. ఏంటి మీరు నా వీడియో ఎందుకు చెప్తున్నారు? మీ ఆవిడ రోజు షాపుకి వస్తుంది, మీ ఆవిడ చూపిద్దామని. ఆయన 40 ఏంటండి, ఇక 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి. ఆయన సిగరెట్ బ్యాగ్ 40 రూపాయలతో తంపేటంటే బెల్లం పేరు చెప్పగానే 6 ఎకరం తడిసిపోయింది కుర్రోడికి. అదే దేవి, ఎప్పుడు వచ్చే ఊరి నుంచి? నిన్నే వచ్చాను శ్రీను. మీ బాబా? అవును. చాలా పెద్దోడైపోయాడే. నువ్వు బాగున్నావా శ్రీను? ఏదో ఇలా ఉన్నాను. ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఒకసారి మన ఇద్దరికి బ్రేకప్ అయ్యాక ఇంకా జీవితంలో పెళ్లే చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాను. పాపం అంతా నా వల్లే. ఒకటే జీవితం, ఒకటే మనసు. ఈ మనసులో నీకు తప్పించి ఇంకెవ్వరికి చోటు లేదు. నాన్నయ్, అమ్మ బట్టలు ఉతికారేసమంది. ఏదో చిన్న పిల్లోడు, 2 సంవత్సరాలే, ఏపుకి ఎదిగిపోయాడు ఎదవా. అందుకే నేను నిన్ను వదిలేసింది. తొందరగా బట్టలు ఉతకపోతే నిన్ను ఉతికేస్తానన్నా. ఎల్లు, నీకు తగ్గదే దొరికిందిలే. దొంగసన్నం మొత్తం చెడగొట్టేసావు కదరా. అన్యా లోపలికి వెళ్ళి మాట్లాడుకో అన్యా, బాల్ తగులుతుంది. అదేమన్నా కట్స్ బాల్ దెబ్బ తగులుతూ రత్తాలు వచ్చేయడానికి. ఇది ఐరన్ బాడీ. అక్క బాల్ తగులుతాను,
అన్నయ్య లోపలికి వెళ్ళిపోతాడు. అన్నయ్య తలిగిందా అన్నయ్య? అన్నయ్యకి తగలదే, అన్నయ్యదే ఐరన్ బాడీ. ఏ అన్య అస్సలు తగలలేదు.